ఇదేం పాలన అధికారులు ఉన్నారా నిద్రపోతున్నారా అంటూ సూర్యాపేట జిల్లాలో ఓ రైతు రేవంత్ సర్కార్ నిలదీశాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, తుంగతుర్తికి చెందిన రామచంద్ర అనే రైతు ఐకేబీ సెంటర్కి ధాన్యం తెచ్చి 40 రోజులైంది. ఇప్పటి వరకు పట్టించుకునే నాథుడే లేడు. అసలు అధికారులు ఉన్నారా లేరా, ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్వశ్చన్ చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, సూర్యాపేట జిల్లాలో రైతులు పడుతున్నటువంటి ఆవేదనకు సజీవ సాక్ష్యమే ఆ వీడియో. రైతే స్వయంగా ఆ వీడియో తీసి మీడియాకు అందించడం జరిగింది. 45 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు గింజ కూడా కొనుగోలు చేయలేదు. రోజు పడిగాపులు కాస్తా ఉన్నాం ఎర్రటెండకు. తామంతా కూడా అనారోగ్యం పాలవుతున్నాం. మరికొద్ది రోజుల్లోనే వానకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి, రైతుల ఆవేదన పట్టించుకోవాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు ఎడిపోయారు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఎడిపోయారు, జిల్లా కలెక్టర్ అదేవిధంగా అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడికి పోయారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అది ఎక్కడో మారుమూల గ్రామం కాదు, మారుమూల తండ కాదు, నియోజకవర్గ కేంద్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అతను నిలబడి మాట్లాడడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఆయన చూపించాడు. ఒక్క బస్తా కూడా ధాన్యం కొనుగోలు కాలేదు. ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఈ లోపు అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, తడిసంతా కూడా ముద్దవుతా ఉన్నాయి, మొలకలు వస్తా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా రంగు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ వ్యవసాయం చేయొద్దంటే చేయకుండా ఉంటాం, ఇంతగానం తమను ఇబ్బంది పెట్టవద్దు, ఇంతగానం మమ్మల్ని వేధించవద్దు అంటూ కూడా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటు అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు, అతి పెద్ద పని రైతులదే కదా, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా, ఎందుకు ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు అనేది పూర్తి చేయాలి. మరికొద్ది రోజుల్లో వర్షాలు వస్తే తామంతా కూడా వానాకాలం పంటలకు సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వం నిద్రపోతే తమకు ఈ చావే శరణ్యం అంటూ కూడా తను వాపినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్ రాము, థ్యాంక్ యూ.